టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడము, కాంగ్రెస్ చేర్చుకోవడంపై కేటీఆర్ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మేము చేసింది రాజ్యాంగబద్ధము, కాంగ్రెస్ చేస్తుంది రాజ్యాంగ విరుద్ధము. ఇది కేటీఆర్ వ్యాఖ్య. రాజ్యాంగబద్ధము అనటానికి ఆయన చెప్తున్న వాదన ఏంటంటే, మీరు చూడండి ఈ వీడియోలో ఆయన ఆర్గ్యుమెంట్ చూడండి. हमने जो किया वो था मर्जर जो कॉन्स्टिट्यूशनली अलाउड है. ये लोग जो कर रहे हैं वो डिफेक्शन है. अगर इस बात में अगर फर्क आप नहीं समझते कांग्रेस वाले जो लोग बोल रहे हैं, मैं तो कहता हूं एक बार संविधान पढ़ लो, 10th शेड्यूल ढंग से पढ़ लो. अगर पढ़ाई लिखाई नहीं जानते हो एक लॉयर के पास जाओ, वो समझा देगा आपको. కేటీఆర్ వాదన ఏంటంటే, మేము విలీనం చేసుకున్నాం, కాంగ్రెస్ పార్టీ వారు ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అయినా అప్పుడు బీఆర్ఎస్ అయినా చేసిన పని ఒకటే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఒక్కొక్కరు కాంగ్రెస్లోకి చేరుతున్నారు. 2/3 అయ్యాక వారు బీఆర్ఎస్ శాసనసభాపక్షం కాంగ్రెస్లో విలీనమైనట్లు ప్రకటిస్తారు. సో ఇది బహిరంగంగానే మంత్రులే చెప్తున్నారు. ఇది ఓపెన్గా చెప్తున్న అంశం, ఇదే సీక్రెట్ కాదు. ఆ మ్యాజిక్ నెంబర్ 26 వచ్చాక 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మీకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఓడిపోయాక 38కి తగ్గారు. 26 మంది 26 ఎమ్మెల్యేస్ వచ్చడంతోనే మెర్జర్ ప్రొవిజన్ ఉటంకిస్తూ స్పీకరు బీఆర్ఎస్ శాసనసభాపక్షం కాంగ్రెస్లో విలీనమైనట్లు ప్రకటిస్తారు. మరి ఆ రోజుల్లో కూడా అదే జరిగింది. ఆ రోజుల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 2/3 ఏమీ వెళ్ళలే. అప్పుడు కూడా ఒక్కొక్కరే వెళ్ళారు. ఒకసారి 2/3 అయ్యాక విలీనమైనట్లుగా ప్రకటించారు. అందులో అప్పుడు విలీనము, ఇప్పుడు డిఫెక్షన్స్ ఏం కాదు, ఇప్పుడు కూడా విలీనమే. అయితే ఆ విలీనానికి ఇంకా నెంబర్ రీచ్ కాలే. అప్పుడు కూడా నెంబర్ రీచ్ అయినాకనే విలీనం అని చెప్పారు. ఇది మొదటిగా ఉన్న తేడా. ఇక రెండవది, విలీనము రాజ్యాంగబద్ధమని కేటీఆర్ సంవిధాన్ అంటున్నారు. రాజ్యాంగాన్ని చదవండి అని. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ చదవండి అంటున్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ చదివితే ఏమున్నదంలో? అందులో ఎక్కడన్నా విలీనము అనేది, విలీనం పైన బీఆర్ఎస్ ఇప్పుడు చెప్తున్న ఆర్గ్యుమెంట్ కానీ, చెప్పిన ఆర్గ్యుమెంట్ కానీ, కాంగ్రెస్ చెప్తున్న ఆర్గ్యుమెంట్ కానీ కరెక్టా? సో రాజ్యాంగంలోని 10th షెడ్యూల్ చదివితే స్పష్టంగా అర్థమవుతుంది ఏంటి అసలు విలీనం గురించి చెప్పింది. ఒక పార్టీ మరో పార్టీలో మెర్జ్ అయితే 2/3 ఎమ్మెల్యేలు కనుక దాన్ని యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి యాంటీ డిఫెక్షన్లా వర్తించదు. అందువల్ల 2/3 వెళ్ళిపోవడం మెర్జర్ కాదు. 2/3 వెళ్ళిపోవడం ఒక పార్టీ మెర్జ్ కాకుండా 2/3 ఎమ్మెల్యేలు పోతే మెర్జ్ అనేట్టు ఎట్లవుతుంది? ఒక రాజకీయ పార్టీ అంటే ఎమ్మెల్యేలే కారు కదా. అసలు లెజిస్లేచర్ పార్టీ అనే దానికి ఎగ్జిస్టెన్సే ఉండదు. లెజిస్లేచర్ పార్టీ అనేది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కిందికి రాదు. లెజిస్లేచర్ పార్టీ విత్ ఇన్ ది హౌస్ మాత్రమే. శాసనసభలో ఆ శాసనసభ పక్షంగా గుర్తింపు అంతే. ఇదేమీ చట్టం ప్రకారం, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం వచ్చే గుర్తింపు కాదు. ఇప్పుడు ఉదాహరణకు మీకు కాంగ్రెస్ పార్టీకి ఒక సింబల్ ఉంటుంది, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీకి ఒక సింబల్ ఉంటుందా? మీరు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడైనా కాంగ్రెస్ పార్టీలో భాగమే. కాంగ్రెస్ పార్టీ బీ ఫారం ఇస్తేనే పోటీ చేస్తాడు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ విలీనం కాకుండా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ బీఆర్ఎస్లో ఎలా విలీనం అవుతుంది? ఒకవేళ విలీనం అయిందనుకోండి, మళ్ళీ ఆ పార్టీ ఎట్లుంటుంది? ఇప్పుడు ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనమైంది. ప్రజారాజ్యం ఉన్నదా ఇప్పుడు? ఒకసారి విలీనమైతే ఉండదు కదా. కానీ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఆనాడు ఉంది, ఈనాడు ఉంది కదా. అప్పుడు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ బీఆర్ఎస్లో విలీనం అయ్యాక కూడా బట్టి విక్రమార్క సిఎల్పి నేతగా కొనసాగాడు. అసెంబ్లీ ఆయన సిఎల్పి నేతగానే గుర్తించింది. ఆయనకు బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూడా సిఎల్పి నేతగా నేను గుర్తించారు. అంటే ఒకే సమయంలో ఒక సిఎల్పి విలీనమవుతుంది, ఇంకో సిఎల్పి ఎగ్జిస్ట్ అవుతుందా? ఇంతకన్నా అబ్సర్డిటీ ఉందా? జుగుస్తాకరమైన వాదన ఇంకోటి ఉందా? అప్పుడు బీఆర్ఎస్ చేసినా, ఇప్పుడు కాంగ్రెస్ చేసినా, రాజ్యసభలో బీజేపీ చేసినా ఈ వాదన అబ్సల్యూట్లీ ఫ్రాడ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్. ఇది రాజ్యాంగం పైన ఒక ఫ్రాడ్, అంతకుమించి ఏం లేదు ఈ వాదన. సో ఎక్కడ విలీనం ఎలా రాజ్యాంగబద్ధమవుతుంది? రాజకీయ పార్టీ అంటే ఎమ్మెల్యేలకు కాదు, రాజకీయ పార్టీకి ఎంపీలు ఉంటారు, రాజకీయ పార్టీకి పార్టీ కార్యకర్తలు ఉంటారు, ఇతర ప్రజాప్రతినిధులు ఉంటారు. అయినా ఒక జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్లో విలీనం అవుతుందా? ఎలా సాధ్యమవుతుంది? తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ రాజ్యసభలో బీజేపీలో విలీనమైంది. ఇప్పుడు టీడీపీ లేదా? మరి టీడీపీ ఎక్కడికి వచ్చింది? చంద్రబాబు నాయుడు ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు?
అందువల్ల విలీనం అనేది ఎక్కడా కూడా రాజ్యాంగంలో ఒక డిస్టార్టెడ్ ఇంటర్ప్రిటేషన్ కేటీఆర్ చేస్తున్నా, కాంగ్రెస్ నేతలు చేస్తున్నా, ఇట్ ఈస్ ఎ ప్యూర్ వక్రీకరణ. ఎందుకంటే అది ఎగ్జంప్షన్ క్లాస్. అంటే ఒకవేళ 2 పార్టీలు మెర్జ్ అయితే ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అవుతారా కాదా అనటానికి 2/3 ప్రొవిజన్ ఉంటుంది. సో ఈ 2/3 ప్రొవిజన్ పట్టుకొని 2/3 ఎమ్మెల్యేలు పోతే విలీనమైనట్లుగా పేర్కొంటున్నారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలు, బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీలు ఉండవు, పార్టీలు మాత్రమే ఉంటాయి. ఆ పార్టీలకు శాసనసభలో విభాగము, శాసనసభా పక్షం. ఉదాహరణకు కాంగ్రెస్ రైతు విభాగం ఉంటుంది. కాంగ్రెస్ రైతు విభాగంపై బీఆర్ఎస్ రైతు విభాగంపై కాంగ్రెస్ రైతు విభాగంలో విలీనం అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ విలీనమైనట్ట? అలా విలీనం సాధ్యమా? ఇప్పుడు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం వెళ్ళి కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యూలో విలీనమైతే అది ప్రాక్టికల్గా సాధ్యమవుతుందా? అందువల్ల కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ శాసనసభా పక్షము, కాంగ్రెస్ శాసనసభా పక్షం అనేది ఒరిజినల్ పార్టీకి భిన్నంగా ఉండదు. మీ 10th షెడ్యూల్లో ఒరిజినల్ పార్టీ అనే పదం కూడా వాడారు. సో ఒరిజినల్ పార్టీ మెర్జ్ అయినప్పుడు మాత్రమే 2/3 ప్రొవిజన్ అనేది చర్చ వస్తుంది. ఒరిజినల్ పార్టీ మెర్జ్ కాకముందు 2/3 ప్రొవిజన్ అనే అంశమే రాదు. ఇది సుప్రీంకోర్టు దీనిపైన క్లారిటీ ఇవ్వాలి. అందువల్ల కేటీఆర్ ఆర్గ్యుమెంట్ రాజ్యాంగబద్ధమైన ఆర్గ్యుమెంట్ కాదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నది కూడా రాజ్యాంగబద్ధమైన ఆర్గ్యుమెంట్ కాదు. అందువల్ల విలీనం అనే క్లాజు సుప్రీంకోర్టు క్లారిటీ మరోసారి ఇవ్వాల్సి ఉంటుంది. చట్టంలో క్లియర్గా ఉన్న వక్రీకరణకు గురవుతుంది కనుక. ఇక మరో ముఖ్యమైన అంశం కేటీఆర్ రైజ్ చేసింది, మీరు ఈ వీడియోలో చూశారు ఇంతకుముందు. 3 నెలలలోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. ఇది 3 సభ్యులు గల సుప్రీంకోర్టు బెంచ్ చెప్పిందని నేను కూడా చెప్పాను. మీకు బేగచంద్ర సింగ్ వర్సెస్ స్పీకర్ ఆఫ్ మణిపూర్ అసెంబ్లీ తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొన్న మాట నిజం. 3 నెలల్లో స్పీకర్ తేల్చాలి, దీన్ని నిరవధికంగా అలాగే కొనసాగించడం కరెక్ట్ కాదు అని. ఆ మాటకొస్తే అదే తీర్పులో పేరా 30 and 33 చదవండి. చాలా క్లియర్గా అసలు ఈ స్పీకర్కు అధికారమే ఉండకూడదని కూడా వ్యాఖ్యానించింది. కానీ అంతకుముందు కియోటో హోలాండ్ కేసులో స్పీకర్ పవర్ అనేది ఫైనాలిటీ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అది ఇంతకన్నా పెద్ద ధర్మాసనం. అందువల్ల మేఘచంద్ర సింగ్ కేసు ప్రివేల్ అవుతుందా, కియోటో కేసు ప్రివేల్ అవుతుందా సుప్రీంకోర్టు తేల్చాలి. ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ కోర్టుకు వెళ్ళింది కనుక కోర్టు తీర్చాలి. మేఘచంద్ర సింగ్ కేసు వర్తిస్తుందా, కియోటో కేసు వర్తిస్తుందా, స్పీకర్కు 3 నెలలు టైం ఉంటుందా ఉండదా అని. సో అందువల్ల అది రాజ్యాంగం పైన సుప్రీంకోర్టు ఇవ్వాల్సిన వివరణ. బట్ ఈలోగా మాత్రం విలీనము రాజ్యాంగబద్ధము, మేం చేసింది ఆ రోజు విలీనము, ఈరోజు కాంగ్రెస్ చేస్తున్న ఫిరాయింపులు అనే ఆర్గ్యుమెంట్ పొలిటికల్గా డిఫెండ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఐ థింక్ కేటీఆర్ ఆర్గ్యుమెంట్లో కాన్స్టిట్యూషనల్ బేసిస్ అయితే లేదు.